హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను నెక్స్ట్ వీక్ మండే నుంచి సండే వరకు ఫుల్ వీక్ మొత్తం కంప్లీట్ గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలాగే ఈవినింగ్ స్నాక్ కి ఏమేం ప్లాన్ చేస్తున్నాను అనే విషయాన్ని కంప్లీట్ గా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగానే సండే రోజు మనం ఈ వీక్లీ మీల్ ప్లాన్ ని రాసి పెట్టుకుంటే ప్రతిరోజు ఏం తినాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మీల్ ప్లాన్ లో ఎక్కువగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. వెయిట్ లాస్, హెల్దీ ఈటింగ్, బడ్జెట్ ఫ్రెండ్లీ కుకింగ్ ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇంట్లో ఆల్రెడీ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఈజీగా ఫాలో అవ్వచ్చు. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ప్రతి రోజుకి బెస్ట్ కాంబినేషన్ ని షేర్ చేస్తున్నాను. మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్లో ట్రెడిషనల్ అండ్ హెల్దీ టేస్టీ రెసిపీని అయితే నేను షేర్ చేస్తాను. అంతేకాకుండా వెయిట్ లాస్ రెసిపీస్, వీక్లీ మీల్ ప్లాన్స్ అండ్ కిచెన్ లో యూజ్ అయ్యే టిప్స్ ని నేనైతే వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఇలా వన్ సైడ్ నేను డేస్ అని రాసుకున్నాను. ఇంకా టాప్ లో వచ్చేసరికి సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్, డిన్నర్ అలా ప్లాన్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మండే రోజు బ్రేక్ఫాస్ట్ కి అయితే నేను 2 వెజిటేబుల్ దోసాస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. దానికి కాంబినేషన్ గా టొమాటో చట్నీ అండ్ 1 బాయిల్డ్ ఎగ్ ని కూడా ప్లాన్ చేశాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సండే రోజే మీరు ముందుగానే ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. మండే రోజు లంచ్ ఆప్షన్ కి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నానంటే వైట్ రైస్ అనేది తినడం కొంచెం తగ్గిస్తున్నాను. దాని ప్లేస్ లో బ్రౌన్ రైస్ అలాగే మిల్లెట్స్ ని యూజ్ చేస్తున్నాను. సో మండే రోజు లంచ్ కి వచ్చేసరికి బ్రౌన్ రైస్, దాంట్లోకి డ్రమ్ స్టిక్ దాల్ అంటే మునక్కాయలు ఉంటాయి కదండి, వాటితో పప్పు చేసుకుందాం. ఇంకా అలాగే క్యారెట్, కీరాతో సలాడ్ అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మండే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మనకి ఈవినింగ్ స్నాక్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? సమోసా, పకోడా ఇలా కాకుండా మనం హెల్దీ స్నాక్స్ మాత్రమే ఇంక్లూడ్ చేసుకుందాం. సో మండే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్ చిక్ పీస్ అంటే శనగలు ఉంటాయి కదండి, అవి బాయిల్ చేసుకుని అవైతే తీసుకుందాం. నెక్స్ట్ మండే డిన్నర్ ఆప్షన్ వచ్చేసరికి 2 చపాతీస్ ప్లస్ మష్రూమ్ కర్రీ లేదంటే పన్నీర్ కర్రీ. ఇక్కడైతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను డిన్నర్ లోనే ఆల్రెడీ రాసిన నో రైస్ అని. అంటే నేను డిన్నర్ కి రైస్ మొత్తం అవాయిడ్ చేస్తున్నాను. ఏ రోజు నేను రైస్ అయితే ఇంక్లూడ్ చేయను. మీకు కావాలంటే రైస్ ఇంక్లూడ్ చేసుకోండి, లేదంటే నేను చెప్పినట్లుగా చపాతీలైనా ఫాలో అవ్వండి. ట్యూస్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి వెజిటేబుల్ పోహా అంటే అటుకులతో అయితే ఉప్మా చేసుకుంటాను. అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ ని కూడా తీసుకుంటాను. నెక్స్ట్ ట్యూస్డే లంచ్ కి వచ్చేసరికి మిల్లెట్ రైస్ అంటే మండే నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఆల్టర్నేటివ్ గా మిల్లెట్ రైస్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏ మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే కొర్రలు తీసుకుంటున్నాను. ఆ మిల్లెట్ రైస్ ప్లస్ సొరకాయ దాల్ ప్లస్ కుకుంబర్ లేదంటే క్యారెట్ తో సలాడ్ అయితే తీసుకుంటాను. ట్యూస్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి నేను చెప్పాను కదండి, హెల్దీ స్నాక్స్ మాత్రమే తీసుకుందామని. నేను ఏం చేస్తానంటే రోస్టెడ్ స్వీట్ పొటాటోని అయితే తీసుకుంటాను. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఇది బాయిల్డ్ స్వీట్ పొటాటో కన్నా టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ట్యూస్డే రోజు డిన్నర్ ఆప్షన్ వచ్చేసరికి పన్నీర్ కర్రీ, లేదు అంటే మీకు ఏ కర్రీ అవైలబుల్ గా ఉంటే ఆ కర్రీ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 2 చపాతీస్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ఒక విషయం అండి, ఈ ప్లాన్ అనేది నాకు తగ్గట్టుగా నేను రాసుకుంటున్నాను, అంతేగాని మీరు ఇదే ఫాలో అవ్వండి అని మాత్రం నేను చెప్పడం లేదు. వెన్స్డే బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ 2 లేదా 3 తీసుకుంటాను. అలాగే ఇడ్లీలోకి కాంబినేషన్ పల్లి చట్నీ ప్లస్ సాంబార్లో మనకి వెజ్జెస్ చాలా ఎక్కువ వేసుకుని చేసుకోండి. వెన్స్డే లంచ్ ఆప్షన్ కి వచ్చేసరికి బ్రౌన్ రైస్ లేదంటే వైట్ రైస్ అయినా తీసుకుంటాను. ఎందుకంటే 2 డేస్ బ్రౌన్ రైస్ మిల్లెట్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ బ్రౌన్ రైస్ తినాలనిపిస్తే బ్రౌన్ రైస్ తీసుకుంటాను, లేదు అంటే కొంచెం వైట్ రైస్ అయినా సరే తీసుకుంటాను. ప్లస్ రాజ్మా కర్రీ ప్లస్ బీట్రూట్ సలాడ్. ఇక్కడ సలాడ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, బీట్రూట్ తో చేసుకోవచ్చు, క్యారెట్ తీసుకోవచ్చు. సో మీ ఇష్టం. వెన్స్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి మొలకలు ఉంటాయి కదండి, స్ప్రౌటెడ్ పెసలు లేదంటే శనగలు ఏవైనా తీసుకుంటాను. లేదు అవేమీ లేకపోతే జస్ట్ బాయిల్ చేసిన పల్లీలు అయినా సరే తీసుకుంటాను. వెన్స్డే డిన్నర్ ఆప్షన్ కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ 2 చపాతీస్ ప్లస్ చికెన్ కర్రీ అండ్ నో వైట్ రైస్ అట్ డిన్నర్. థర్స్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి దాలియా అంటే నార్మల్ రవ్వ కాదండి, ఇది బ్రోకెన్ వీట్ అని చెప్పేసి ఉంటుంది దాలియా ఉప్మా. ఇది హెల్త్ కి చాలా మంచిది. సో ఆ దాలియా ఉప్మాలో ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేసుకొని చేసుకోండి.
ఈ దాలియా ఉప్మా రెసిపీ ఆల్రెడీ ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. థర్స్డే లంచ్. థర్స్డే లంచ్కి వచ్చేసరికి నేను ఇక్కడ మళ్ళీ అగైన్ మిల్లెట్ రైస్ అయితే తీసుకుంటాను. మిల్లెట్ రైస్ తో పాటు టమాటో పప్పు, అలాగే డ్రమ్ స్టిక్ కర్రీ, ప్లస్ ఇక్కడ సలాడ్ ఏమీ రాయలేదు కానీ సలాడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. థర్స్డే ఈవినింగ్ స్నాక్. థర్స్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్డ్ బొబ్బర్లు లేదంటే స్వీట్ పొటాటో ఏది కావాలంటే అతనే తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్లాన్ ప్రకారం అయితే రాసి పెట్టాను, మీరు ఇదే ఫాలో అవ్వాలని అయితే ఏమీ లేదు, మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకోవచ్చు, కానీ హెల్దీ ఈవినింగ్ స్నాక్ మాత్రమే తీసుకోండి. థర్స్డే డిన్నర్. థర్స్డే డిన్నర్ కి వచ్చేసరికి మష్రూమ్ ఆమ్లెట్. ఈ మష్రూమ్ ఆమ్లెట్ అయితే సింపుల్ గా వేసేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా. మీరు కావాలంటే కామెంట్ చేయండి, నేను రెసిపీ అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే క్యారెట్ కుకుంబర్ తో సలాడ్ అయితే తీసుకుంటాను. ఫ్రైడే బ్రేక్ఫాస్ట్. ఫ్రైడే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి క్యారెట్ ప్లస్ బీట్రూట్ చీలా. ఈ చీలాని మనం పెసరపప్పుతో వేసుకోవచ్చు లేదంటే శనగపిండితో అయినా సరే వేసుకోవచ్చు, ఏదైనా కానీ హెల్దీగా చీలా అయితే వేసుకోండి. లేదు ఈ చీలా వేసుకోవడం కుదరకపోతే దోశ అయినా సరే తీసుకోండి, ప్లస్ 1 బాయిల్డ్ ఎగ్ కూడా తీసుకుంటాను. మీకు ఈ చీలా రెసిపీ కావాలంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే అప్లోడ్ చేస్తాను. ఫ్రైడే లంచ్. ఫ్రైడే లంచ్కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటాను. అండ్ కర్రీ వచ్చేసరికి చికెన్ కర్రీ ప్లస్ సలాడ్. సలాడ్ వచ్చేసరికి ఏదైనా తీసుకోవచ్చు, క్యారెట్ బీట్రూట్ కుకుంబర్ ఏది అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. ఫ్రైడే ఈవినింగ్ స్నాక్. ఫ్రైడే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి బాయిల్డ్ వైట్ చిక్ పీస్, అంటే అవే కాబూలి శనగలు ఉంటాయి కదండి, తెల్ల శనగలు పెద్దగా ఉంటాయి, వాటిని బాయిల్ చేసుకుని తీసుకుంటాను. ఫ్రైడే డిన్నర్. ఫ్రైడే డిన్నర్ కి వచ్చేసరికి అగైన్ మళ్ళీ 2 చపాతీస్ ప్లస్ పన్నీర్ బుర్జీ ప్లస్ సలాడ్. ఇక్కడ కర్రీకి వచ్చేసరికి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంటే తీసుకోండి, లేదు అంటే కనుక పన్నీర్ బుర్జీ అయినా సరే తీసుకోవచ్చు. సాటర్డే బ్రేక్ఫాస్ట్. సాటర్డే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి వెజిటేబుల్ ఉప్మా. ఇక్కడ వెజిటేబుల్ ఉప్మాలో వెజిటేబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి. రవ్వ వచ్చేసరికి మనం దాలియా తీసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో నార్మల్ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వ అయినా సరే తీసుకోండి. నెక్స్ట్ అలాగే 2 బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుంటాను. వైట్ ఉప్మా రవ్వ కన్నా దాలియాలో మనకి ప్రోటీన్స్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సాటర్డే లంచ్. సాటర్డే లంచ్కి వచ్చేసరికి మిల్లెట్ రైస్ తీసుకుంటాను, అలాగే దాంతో పాటు గ్రీన్ పీస్ కర్రీ, అంటే పచ్చి బఠానీలు ఉంటాయి కదండి ఆ కర్రీ ప్లస్ సలాడ్. ఇక్కడ సలాడ్ ఆప్షన్ వచ్చేసరికి క్యారెట్ బీట్రూట్ లేదంటే కీరా ఏదైనా సరే తీసుకోవచ్చు. సాటర్డే ఈవినింగ్ స్నాక్. సాటర్డే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి రాజ్మా చాట్ లేదంటే కనుక స్వీట్ పొటాటో ఏది అవైలబుల్ గా ఉంటే అది తీసుకుంటాను. సాటర్డే డిన్నర్. సాటర్డే డిన్నర్ కి వచ్చేసరికి పన్నీర్ లేదంటే మష్రూమ్స్ తో కర్రీ చేసుకుంటాను, ప్లస్ 2 చపాతీస్ అండ్ అలాగే సలాడ్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాను. ఫైనల్లీ సండేకి అయితే రీచ్ అయిపోయాం. సండే బ్రేక్ఫాస్ట్. సండే బ్రేక్ఫాస్ట్ కి వచ్చేసరికి ఎగ్ దోశ అయితే తీసుకుంటాను. సండే అనగానే నార్మల్ గా మనం బజ్జీలు పూరీలు ఇలా ఆయిలీ ఫుడ్ కాకుండా నార్మల్ బ్రేక్ఫాస్ట్ ప్రిఫర్ చేస్తాను. సండే లంచ్. సండే లంచ్ వచ్చేసరికి ఇక్కడ నేను బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటాను, లేదు అంటే కనుక నార్మల్ వైట్ రైస్ అయినా సరే తీసుకుంటాను. సండే ఒక్క రోజు మనకి ఆప్షన్ కదండి, సో ఆ రోజు అయితే నేను బ్రౌన్ రైస్ మిల్లెట్స్ ఇలా ఏమీ తీసుకోకుండా వైట్ రైస్ తీసుకుంటాను, ప్లస్ దాల్ ఏది అవైలబుల్ గా ఉంటే దాంతో దాల్ అయితే చేసుకుంటాను. అండ్ అలాగే దాంతో పాటు చికెన్ కర్రీ. సండే మనకి నాన్ వెజ్ కంపల్సరీ అయితే ఉంటుంది కదండి. సో నెక్స్ట్ సండే ఈవినింగ్ స్నాక్. సండే ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి క్యారెట్ ప్లస్ బీట్రూట్ సలాడ్ ప్లస్ బాయిల్డ్ చిక్ పీస్. ఫైనల్లీ సండే డిన్నర్. సండే డిన్నర్ కి వచ్చేసరికి 2 చపాతీస్. కర్రీ వచ్చేసరికి మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ ఉంటే తీసుకుంటాను, లేదు అంటే కనుక మష్రూమ్ అయితే రాసుకున్నాను, మష్రూమ్ కర్రీ అయితే చేసుకుంటాను. ఈ వీక్ కి నేనైతే వీక్లీ ప్లాన్ అయితే ఇలా ప్లాన్ చేసుకున్నాను. మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అని డిసైడ్ అయితే మన డైట్ లో ప్రోటీన్ ఫైబర్ ఖచ్చితంగా పెంచుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే డైలీ మనం 2.5 నుంచి 3 లీటర్స్ వాటర్ అయితే ఖచ్చితంగా తాగాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం డిన్నర్ అనేది చాలా ఎర్లీగా కంప్లీట్ చేసేయాలి. అట్లీస్ట్ 8 PM లోపు అయితే మనం డిన్నర్ కంప్లీట్ చేసేయాలి. అండ్ డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ అయితే వాకింగ్ చేయండి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతాం అని అనుకుంటాం కదండి, అసలు అలా అనుకోవద్దు. ఆఫ్టర్నూన్ పడుకుంటే మనం వెయిట్ ఏమి గెయిన్ అవ్వమండి, కానీ ఎంతసేపు పడుకుంటున్నాం అనేది మాత్రం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నాప్ తీసుకుని వెంటనే లేచిపోండి. ఆ హాఫ్ అన్ అవర్ పడుకోవడం వల్ల ఏమీ కాదు. అండ్ అలాగే మనం డైలీ యోగా అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. యోగా లేదంటే నార్మల్ గా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఏదైనా కానీ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అని అప్పటికప్పుడు ఒక 1 డే 2 డేస్ 3 డేస్ అలా కంటిన్యూస్ గా ఒక 1 వీక్ చేసేసి మనం ఏం చేస్తాం, ఇంకా చేయలేమని చెప్పి ఆపేస్తాం. అలా అస్సలు చేయకూడదు. మనం ఎన్ని రోజులు చేద్దాము అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి. 1 మంత్ చేద్దామా, 3 మంత్స్ చేద్దామా, 5 మంత్స్ చేద్దామా, లేదు మనం వెయిట్ కంట్రోల్ అయ్యే వరకు చేద్దామా అనేది ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఆ గోల్ అనేది సెట్ చేసుకుని దానికి తగ్గట్టుగా రీచ్ అవ్వండి. ఫ్రెండ్స్, ఈ 7 డే హెల్దీ మీల్ ప్లాన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ మీల్ ప్లాన్ ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఒక నోట్బుక్ లో రాసుకుని ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఈ వీక్లీ ప్లాన్ లో మీకు ఏ రెసిపీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కావాలి అనుకుంటే నాకు కమెంట్స్ లో చెప్పండి. అప్పుడు నేను రెసిపీ చేసి అప్లోడ్ చేస్తాను. ఇలాంటి హెల్దీ రెసిపీస్, వెయిట్ లాస్ టిప్స్, మీల్ ప్లాన్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫుడ్ ఐడియాస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సజెషన్స్ లేదా నెక్స్ట్ వీడియోలో ఏం కావాలో కామెంట్ లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ. బై బాయ్.